ముకుందా జ్యువెలర్స్ లో కళ్యాణం గమనీయం సేల్ 1,00,000 కొనుగోలుపై 10 గ్రాముల వెండి ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఆరోగ్యంగా ఉన్నామో లేదో ఎలా గుర్తించాలి? తెలుస్తుందా? ఆరోగ్యంగా ఉన్నామనుకుంటేనే. నాకు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటా. ఎవరికి వాళ్ళు అంతే కదండి. ఏదైనా సమస్య వస్తే అది చివరి దాకా వెళ్ళిపోయే వరకు తెలియట్లేదండి. పైన మాత్రం చక్కగా ఏదైనా చూడండి మేడిపండులాగా ఉంటున్నాము కదా రమ్మగారు. ఇప్పుడు జయ, ఇది చాలా పెద్ద ప్రశ్న. డాక్టర్లు చెప్పాలి, ఇవిడు చెప్పేదేంటి అని కూడా అనిపిస్తుంది. మీరేం అనుకోకండి, నేను ఇలాగే అనాలి. ఎందుకంటే ఇలాంటి ఏ విషయం మాట్లాడినా చాలామంది ఇట్లా రియాక్ట్ అవుతారు జయ. డాక్టర్ చెప్పాలి, ఏ డాక్టరు ఎంతసేపు కూర్చుని మీకు చెప్తారు? మీ అంతటి మీరు ఆలోచించుకోవాలి కదా. మరి మనకి తెలీదా? రమగారు, డాక్టర్ చెప్పడానికి మీరు పలానా ఏమైనా ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారా? కాదు కదా. కాదు కదా, ప్రిస్క్రిప్షన్ కి డాక్టర్ అవసరం. మీ సలహా చెప్తున్నారు, మీకున్న నాలెడ్జ్ ని షేర్ చేస్తున్నారు. దీంతో డాక్టర్లతో లాయర్లతో పని ఏంటి? కాబట్టి దీన్ని కూల్ గా తీసుకోండమ్మా. ఒక విషయం చెప్తా. కూల్ కూల్ జయ కూల్. ఓకే, మీ దగ్గర ఒక 6-7 నెలల పిల్లాడు ఉన్నాడు. వాడు హెల్దీగా లేడేమో అని మీకు ఎప్పుడు డౌట్ వస్తుంది, నువ్వు చెప్పు జయ. నువ్వు ఒక ప్రేక్షక పాత్ర వహించు. ఓహో, 7 నెలల నీ కూతురు, దీనికి ఏమైనా ఒంట్లో బాగోలేదు? డల్గా ఉంటే, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే, సరిగ్గా నిద్రపోకపోతే, పెంకిగా ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే, ప్రతిదానికి రాగాలు తీస్తూ ఉంటే, సంక దిగకపోతే హెల్త్ బాగోలేదని. ఈ 5 ఏమేమిటి? డల్గా ఉండటం, తిండి తినకపోవటం, నిద్రపోకపోవటం, ఏడవటం, సంక దిగపోవటం. 5 నీకు ఎలా తెలిసింది? డాక్టర్వే నువ్వు? కాదు రమ్మగారు. మరి ఎట్లా? తల్లిని కదా. అలాగే మనిషి తను హెల్దీగా ఉన్నాడో లేదో వాడంతట వాడికి తెలిసిపోతుంది, చాలా సహజంగా. ఇక్కడ తల్లి అవ్వక్కర్లేదు, తెలిసిపోతుంది. ఇంట్లో ఉన్న తండ్రికి తెలిసిపోతుంది. ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి ఆ పిల్లకి బాగోలేదన్న విషయం అర్థమవుతుంది. అది అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అది చెవిపోట, కడుపులో నొప్పా, ఏదైనా మోషన్లో ప్రాబ్లం ఉందా అని తెలుస్తాయి. ఇవి జనరల్ థింగ్స్. ఇప్పుడు మేడిపండులాగా నున్నగా ఉండి సడన్గా క్యాన్సర్ 3rd స్టేజ్ బయటపడుతోంది ఈ రోజున. శుభ్రంగా ఉంటారు, ఆల్ ఆఫ్ ఏ సడన్ అది శుభ్రంగా ఉంటారు, పుసుకొని హార్ట్ అటాక్ వస్తుంది, ఆల్ ఆఫ్ ఏ సడన్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, ఆల్ ఆఫ్ ఏ సడన్ పారాలసిస్. ఇది వరకు ఏవో పెద్ద పెద్ద సమస్యలు ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు పారాలసిస్ వచ్చింది, సినిమాల్లో చూసేవాళ్ళం. అవును, గుండెపోటు కూడా సమస్యల వల్ల వస్తుంది. ఇప్పుడు ఏం లేవు, వీళ్ళు టింగరంగా మనం తిరుగుతూనే ఉంటారు, గుండె పట్టుకుని కూలిపోతారు. అసలు వెళ్ళిపోతున్నారు, కూలిపోవటం కాదు రమ్మగారు, కేసులు వింటున్నాం మనం. ఇప్పుడు వీటన్నిటికీ కాదు, జనరల్ హెల్త్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, సాధారణంగా చూడండి, పొద్దున్నే లేవబుద్ధి కాకపోతే, లెథర్జికల్గా ఉంటాయి, బద్ధకంగా ఉంటాయి, బద్ధకం, ఏ పని చేయబుద్ధి కాదు. శారీరక మానసిక ఆరోగ్యాలు ఉంటాయి ఇందులో. ఫ్రీ మోషన్ అవ్వదు, మోషన్ కాదు, అది కూడా అనారోగ్యమే. ఓకే ఓకే. తర్వాత అన్నం ఎక్కదు, తినాలనిపించదు లేదా తినేయాలనిపిస్తుంది, అదొక సమస్య. నీళ్లు తీసుకోరు, ఎక్కువ నీళ్లు తీసుకోకపోవటం, యూరినేషన్ ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళిపోవటం, చాలాసార్లు వెళ్తున్నామని అనిపిస్తే ఇది అనారోగ్య హేతువు అని తెలుసుకోవాలి. నిద్ర పట్టకపోయినా, నిద్ర లేవలేకపోతున్నా, రాత్రంతా దొరుకుతూనే ఉన్నాం, నిద్ర పట్టదు, పొద్దున్న లేసరికి కళ్ళలో ఇసుక పోసినట్టు గరగరలాడుతుంటాయి కళ్ళు. 3-4 గంటలో పడుకున్నాం, మర్నాడు డే అంతా పాడు. అక్కడి నుంచి తింటూనే ఉంటాం, నీరసంగా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తే ప్రయాణాలు చిన్న అలసిపోయినట్టు ఉండటం, బాగా అలసట, విపరీతమైన అలసట, ఇలాంటి లక్షణాలు ఒక్కొక్క స్టేజ్లో కనిపిస్తాయి మనకి. పీరియడ్స్లో కొంతమందికి ఉంటాయి, మెనోపాజ్లో ఆడవాళ్ళకు ఉంటాయి. ఇవి జనరల్, ఇవి ఆ 4 రోజులు ఉండి పోతాయి. కానీ నార్మల్ వయసులో వాళ్ళు ఏ పీరియడ్స్ లేకుండా ఎప్పుడు బద్ధకంగా, అక్కడి నుంచి కళ్ళు తిరగటం, తరచుగా లూజ్ మోషన్స్ అయిపోవటం, వామిటింగ్ సెన్సేషన్ ఉండటం, ఎన్ని ఉన్నాయి చూడు. నీకు తరచూ వాంతి వస్తుంది, నాకు అలాగే వస్తుందండి అని చెప్పి ఊరుకుంటే పొట్టలో ఏదో లివరో ఏదో తనేసినట్టు అంతే. అది వేసుకుంటే పోతుంది, ఇది వేసుకుంటే పోతుందని ఏవో వేసుకోవటం, ఎప్పుడు కాళ్ళు తిమ్మిరిలేకపోవటం, కాళ్ళు చేతులు తిమ్మిరిలేకపోతాయి, నెత్తికిని చేయబెట్టి పట్టుకున్నామో చేయి తిమ్మిరెక్కిపోతుంది. ఎప్పుడైనా ఒకసారి అయితే ఏం పర్వాలా, రోజు అవుతుంటే మీరు డాక్టర్ని చూడాలి. ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పిన సమస్యల్లో ఏదైనా రెగ్యులర్గా ఉంటే హాస్పిటల్కి. కాళ్ళు కొంకరపోతాయి, అవునవును. అక్కడి నుంచి నడుస్తుంటే మక్కలో పట్టేస్తుంది, మలుగుల్లో ఒక రకంగా ఏమంటారు, తుంటిలో పట్టేస్తుంది, మహాబాధగా ఉంటుంది.
అరికాల్లో కాసేపు కూర్చుని లేవంగానే కాలు నేల మీద పెట్టలేకపోతాం, అదొక ప్రాబ్లం. తరచుగా గోల్డ్ విరిగిపోతున్నాయి మీవి, గోల్డ్ బ్రిటిల్గా ఇట్లా ముట్టుకుంటే పుట్టుకుమని విరిగిపోతుంది, లేదా గోళ్లల్లో పుచ్చు వస్తుంది, కాలి గోల్డ్ చేతి గోల్డ్ రంగు మారిపోవటం, జుట్టు విపరీతంగా ఊడిపోవటం, ఇవి అనారోగ్య హేతువులు. జబ్బు అయి ఉండకపోవచ్చు, డెఫిషియన్సీ కావచ్చు. పిల్లల్లో గమనించండి, పిల్లాడు ఎంత చెప్పినా మాట వినడు, సాటిస్ఫై అవ్వడు, ఏదో కావాలంటాడు, అది ఇచ్చినా సాటిస్ఫై కాడు, వాడి పొట్టలో పురుగులు ఉండొచ్చు, కింకగా ఏడుస్తారు చిన్నపిల్లలు, మీకే ఏడుద్దాం అనిపిస్తూ ఉంటుంది. డిప్రెషన్ సూచనలు అన్నిటికీ ఏడవటం, ఒంటరిగా ఉండాలనిపించడం, తినబుద్ధి కాపాడు, తినరు పిల్లలు. దాని పేరు ఏదో ఉంది, ఎనోరెక్సియా, అలాంటిది ఏదో పేరు మర్చిపోయాను, బులిమియా, ఎనోరెక్సియా, ఇలాంటి పేర్లు ఉన్నాయి జయ. ఒకటి తెగ తినేసి 50 చబ్బీగా ఉంటారు పిల్లలు, మొద్దుల్లా కూర్చుని ఉంటారు, జబ్బు. పిల్లాడు లావుగా ఉంటాడు, బొద్దుగా ఉంటాడు, సన్నపడితే చిక్కిపోయాడు అంటారు. నువ్వు మీ అమ్మాయి చిక్కిపోయిందని చెప్పావా నాకు? నేనేమన్నాను, కాలు సాగుతోంది ఏం పర్వాలేదు అని చెప్పాను. అది చిక్కిపోలా, మెడ సాగి చక్క సన్నగా పొడుగ్గా నైస్గా అవడానికి సూచనగా వస్తుంది. చెబ్బీనెస్ తగ్గగానే జబ్బు చేసేసిన పిల్లకేదో అయిపోయింది, తింటలేదు అని అక్కడి నుంచి మనం బలవంతం గారు తినట్లేదు అనేదానికి కనెక్ట్ చేసుకుంటాం. తింటారు పిల్లలు, తింటారు. మీరు అన్నట్లుగా ఎదుగుతున్నారు అంతేనా? ఈ ఎదిగే క్రమంలో పిల్లలు బలహీనంగా ఉంటే, వాళ్ళు నిద్రపోకపోతే, వాళ్ళ కళ్ళు తిరిగిపోవటం, వీక్గా ఉండటం, నీరసంగా ఉండటం, ఏ పనికి కదలకపోతే చిక్కిపోతుంటే జాగ్రత్త పడాలి. ఏదైనా దగ్గు అవి తగ్గకపోతే డాక్టర్ని చూడాలి. తరచుగా జ్వరం వస్తుంది, సాయంత్రం అయ్యేసరికి పక్కలు వెచ్చబడతాయి, పక్క ఒళ్ళు వేడిగా ఉంటుంది, డాక్టర్ని చూడాలి. ఇవన్నీ కూడా మన అనారోగ్యపు హేతువులు, సూచనలు. వీటిలలో ఏవి కనపడినా చాలామంది కొట్టి పారేస్తారు. కొంతకాలం క్రితం, ఇప్పుడు మన సొంత ఫ్లాట్లోనో ఒక ఫ్లాట్లో ఉన్నప్పుడు ఎదురుకుండా ఆవిడ ఒకసారి ఎప్పుడు నాతో మాట్లాడారు, ఏదో మాటల మీద. చాలా వీక్గా ఉంటుందండి, రోజు బ్యాంక్ వెళ్ళి విసుకొస్తుంది, విసగతగా ఉంది, కాళ్ళు ఆగేస్తున్నాయి అంటే, నేను చెప్పా మీకు ఏదైనా డెఫిషియన్సీ ఉందేమో చూపించుకోండి. మనిషి పలచబడిపోయారు, సన్నటి ఆవిడ పలచగా అయ్యారు. అప్పటికి మన కథ మొదలైన కథ విషయం కాదు, ఎప్పుడో 8 ఏళ్ల సంగతి ఇది, 8 ఏళ్ళు అయిపోయింది. ఒకసారి చూడండి, టెస్ట్ చేయించుకుంటే మీకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తే ఏవి తక్కువ ఉన్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి పోయినాయి, ఏవి ఉన్నాయి మనకు తెలుస్తుంది. ఆవిడ ఓ రోజు బ్యాంకుకి సెలవు పెట్టి మరీ వెళ్ళారు. తర్వాత చెప్పారు, మీరు డాక్టర్స్ వైఫ్ అని భలే ప్రూవ్ అయ్యారండి, నాకు డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది, దానివల్లే అవన్నీ ఉన్నాయని చెప్పారు డాక్టర్. ఆఫీస్ వరకు పొద్దున్న 9ంటికి వెళ్ళిపోతారు, అసలు ఎండలో నడిచే అవకాశమే రాదు. సండే ఏదో ప్రార్థనకి వెళ్తున్నామనేవారు, మార్నింగ్ కార్లో వెళ్ళి అది ప్రార్థన చేసి వచ్చేసేవారు. ఇక బయట తిప్పట్లు లేవు, షాపింగ్లు సండే ఈవినింగ్, ఎప్పుడు ఎండమొహం చూస్తారు? అవును. అది కాకుండా కొంతకాలం అయ్యేసరికి శరీరంలో వాటిని తయారు చేసుకునే కెపాసిటీ ఉండదు. ఈ డెఫిషియన్సీలు ఎక్కువ జబ్బుగా, మొదట సిమ్టమ్స్గా ఉండి తర్వాత జబ్బుగా పరిణమిస్తాయి. సిమ్టమ్స్లో మనం గుర్తించుకోవాలి. కొంతమంది ఉంటారా, ఏమి ఉండదు, అంటే డాక్టర్ దగ్గరికి పరిగెడతారు. ఇంకొంతమంది ఉంటారు, అన్ని సిమ్టమ్సే ఉంటాయి, అవి చెప్పరు, అది అక్కర్లేదు అనుకుంటారు. తరచుగా జలుబు చేయటం, తరచుగా జ్వరం రావటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఒకసారి మా వారి ఫ్రెండ్, వారి పేరు చెప్పాలి, డాక్టర్ మనోహర్ ప్రసాద్, విజయవాడలో ఉంటారు, హోమియో డాక్టరే. ఇంకెప్పుడు జలుబు చేస్తే నాకేం చేయదు అన్న, నాకేం అలాంటివి రావు, మీరు మీకు పెద్ద జబ్బులు వస్తాయండి అన్నారు. ఊరికే జలుబు చేసి ఊరికి తరచుగా అప్పుడు నెలకి 2 నెలలకి జ్వరాలు వచ్చి 1-2 సార్లు మోషన్స్ అయిపోయే వాళ్ళు బాగానే ఉంటారు. ఏమి రాకుండా నున్నగా పొనకాయలే ఉంటారు కదా, వాళ్ళకి ఏదో పెద్దది వస్తుంది అలా అన్నారు. అవునా అని నేను అడిగితే, నేను సరదా కన్నానండి, కానీ ఇలా జరుగుతుంది. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే వాళ్ళకి సడన్గా ఏదైనా వస్తుంది. ఈ చిన్న పన్న ప్రాబ్లమ్స్ రావచ్చు, వీటిని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే, జనరల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఏ ప్రాబ్లం, ఇది నిజమైన మాట అని అన్ను, ఇది ఒక సరదా మాటగా అయినా కూడా నేను అనుకుంటా, ఇప్పుడు చూడు నున్నగా పొన్నకాయ వెళ్ళే వాళ్ళు పుసుకుని రాలిపోతున్నారు. ఆ మాట నిజమే అనిపిస్తోంది ఇప్పుడు కదా. నేను ఎన్ని విషయాలు చెప్పాను, ఇంకా నేను చెప్పనివి డజన్లు ఉంటాయి. కళ్ళు పేల్గా ఉండటం, పెదిమలు తెల్లగా అయిపోవటం, ఐరన్ డెఫిషియన్సీ, నిద్రమొహం, ఎంత పడుకున్నా సరే నిద్రమొహంగానే ఉంటారు. అవి కూడా గమనించుకోండి. మిమ్మల్ని మీరు, దేహాన్ని ప్రేమించాలని చేసాం ఒక వీడియో. అవునండి, మనతో పాటు ఉండేది మన శరీరమే. ఈ మధ్య అవి మీద 3 బాల్స్ ఉండి ఉఫ్ అని ఊదామనుకో, దాన్ని మన బాల్స్ 3 బాల్స్ పైకి లేస్తే లంగ్ కెపాసిటీ ఉన్నట్టు. అవును,
ఆ? అవి ఎవరో ఒకళ్ళ కోసం చేసి ఇంట్లో వాళ్ళంతా మనం ఎలా ఉన్నామో చూసుకోవడం కోసం చేస్తాం. ఉప్పు అని ఊదుకుంటున్నాం. ఉఫ్ అని ఊదుకుంటున్నాం, మరి ఏం చేస్తాము? అంతే కదా. కోవిడ్ లో వచ్చినప్పుడు కోవిడ్ అందరం కొనుక్కున్నాము లంగ్ కెపాసిటీ పెంచడం కోసం. మీరు లంగ్ కెపాసిటీకి ఇలాంటిది అక్కర్లా, ప్రాణాయామం చేయండి, శుభ్రంగా వాకింగ్ చేయండి, హెల్దీ ఫుడ్ తినండి. మీకు ఏది సూట్ కాదో దాన్ని వదిలేయండి, మానేయద్దు, తక్కువ తినండి. దాని కానీ మన శరీరం చెప్పేస్తుంది కదా రమ్మగారు, శరీరం మన శరీరానికి శనగపిండి పడదు చేయ, అన్ని బజ్జీలు తినద్దు, 2 తినండి. మళ్ళీగా స్లోగా అది అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఆ చిన్న ఇబ్బందిని శరీరం అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఇంత పోసామనుకో, చిచి నాకు వద్దని తోసి పారేస్తుంది. అవును కదా. ఇలా జాగ్రత్త పడండి. ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే, ఇంకా నేను చెప్పినవి కాకుండా మీరు ఆలోచిస్తే, ప్రతి వాళ్ళకి, నేనేదో తెలివిగలదాన్నని కాదు, అందరం తెలివిగలవాళ్ళమే, అందరికీ అన్నీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. ఏవి ఎక్కువగా తినేది, రోజు ఐస్ క్రీమ్ తినద్దు, ఎంతసేపు ఫ్రిడ్జ్లో నీళ్లు తాగబోకండి, రోజు ఆయిల్ ఫుడ్స్ తినద్దు, బయట తిండి జంక్ ఫుడ్ ప్రతిరోజు తినద్దు. ఇలా ఎండలోకి వెళ్తే తలనొప్పి వస్తుంది కొంతమందికి, మైగ్రేన్స్ లాంటి సమస్యలు ఉంటాయి. మన జీన్స్ ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ కొన్ని, మన శరీర ధర్మాన్ని అనుసరించి వచ్చే జబ్బులు కొన్ని, వాతావరణం వల్ల వచ్చేవి కొన్ని, అలర్జీస్. ఇంకా మనం ఎలర్జీ చెప్పలా, ఎన్ని ఎలర్జీస్ ఉన్నాయి జయ, రకరకాల రమ్మగారు. ఎలర్జీలకు నేను ఒక మాట చెప్తా, చెప్పండి. అంటే ఇది ఒక ప్లస్ పాయింట్. ఎలర్జీస్కి హోమియోపతిలో ఎక్కువ మందులు దొరుకుతాయి. 100%. నాకు ఫ్రాగ్రెన్స్ ఎలర్జీ ఉండేది జయ, ఆయాసం వచ్చేది, మల్లెపూలు అవి కూడా పడేవి కాదు, కర్పూరపు వాసన, అగరత్తుల వాసన అవి కూడా పడేవి కాదు. బూజు దులిపినప్పుడు మొదలైంది డస్ట్ ఎలర్జీ తోటి, తర్వాత ఫ్రాగ్రెన్స్ ఎలర్జీలోకి దించింది. చిన్నప్పుడే 16, 17 ఆ వయసులోనే. 22, 23, 24 వచ్చేసరికి నాకు ఎలర్జీ పోయింది. ఇప్పుడు నేను డస్ట్ ఎలర్జీ లేదు, నాకు ఫ్రాగ్రెన్స్ ఎలర్జీ కూడా లేదు. ఎట్లా రమ్మగారు? హోమియో. డాక్టర్ గారికి ముందే మీరు హోమియో మెడిసిన్ తీసుకున్నారు? మా మామగారు, ఓహో, ఆయన ఇచ్చిన మందుతోటి పోయింది. ఆయన కూడా హోమియో డాక్టర్. 100% పనిచేస్తే. నేను ఎంతమంది ఎలర్జీ వాళ్ళనో చూశాను. అంటే ఇప్పుడు నేను రమ్మగారితో చేస్తున్నానని చెప్తే ఏమన్నా అనుకుంటారేమో ఆడియన్స్, నాకు తెలియదు. కానీ మా బుడ్డదానికి, తర్వాత మా అక్క వాళ్ళు చెన్నైలో ఉంటారు కదా, బాబు ఉన్నాడు, వాడికి 15, 16 ఏళ్ళు రమ్మగారు. నాన్ వెజ్ తింటే ఒళ్ళంతా దద్దురు. ఇట్లాగే హోమియో మెడిసిన్ చాలా మంచిదని చెప్పి ఎవరో చెప్తే అక్కడ చెన్నైలో తను వాడింది, ఇమీడియట్గా తగ్గిపోయింది. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు అసలు మళ్ళీ కనిపించలేదట. మళ్ళీ ఏమన్నా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇంకొకసారి వెళ్తాం. అది నాకైతే స్టార్ట్ కూడా కాలేదు జయ. తర్వాత మన బుడ్డదానికి మీరు 30 ఏళ్ళ నుంచి లేదు. మన బుడ్డదానికి మీరు చెప్పబట్టి నేను మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను కదా, అలర్జీనే కనిపించదండి. తనకు కూడా అదే సేమ్ సిమ్టమ్. నాన్ వెజ్ తింటే ర్యాష్ వచ్చేసేయటం ఒంటి మీద, ఆ తత్వం అనేది తగ్గిపోయింది. నేను ఇప్పుడు ఇంకో కేసు చెప్తా. నాకు డెలివరీ చేసిన డాక్టర్ వాళ్ళ అబ్బాయికి మిల్క్ ఎలర్జీ అని చెప్పారు. పాలు ఎలర్జీ, మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ ఎలర్జీయే, అన్నీ ఎలర్జీయే. నా డెలివరీ రోజున చెప్పా, ఎలర్జీస్ ట్రీట్ అవుతాయండి అని. ఆవిడ తను చూడడానికి వస్తే మాట్లాడిచ్చి పిల్లాన్ని చూపించారు. 21వ రోజు ఉయ్యాల్లో వేసిన రోజున ఫోన్ చేశారు, తగ్గిపోయింది, సూపర్, మా వాడు బెటర్గా ఉన్నాడు అని. నెల తిరిగేసరికి లేదు, ఒక 6 నెలలు చిన్న బుజ్జిగా ఉండేవాడు. అతను చాలా పెద్ద డాక్టర్ అయ్యాడు ఇప్పుడు. మరి ఎన్నేళ్ళు అయింది, 10 ఏళ్ళు అయిపోయింది కదా. ఎండీ చేశాడు డాక్టర్. వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది, అమ్మాయి కూడా ఇవి ట్రీట్ చేశారు. కొన్ని చోట్ల తగ్గుతాయి అంతే. ఎక్కడ తగ్గుతాయో అక్కడికి వెళ్ళండి. పోనీ అన్ని రకాల ఎలర్జీలు హోమియోలో అవుతాయి. అవును, మీకు డాక్టర్ సరైన వాడు దొరకాలి, మీకు అవకాశం కూడా దొరకాలి కదా. ఏ ఫారిన్ కంట్రీస్లోనే ఉన్నారు, అక్కడ అలర్జీస్ చాలా ఎక్కువ, చాలా బాధపడతారు పాపం. అక్కడ అవకాశం ఉంటుంది, మానేయమంటారు. మానేసేది మాత్రం లేదమ్మా. నేను చక్కగా అన్ని ఎండాకాలాలు మల్లెపూలు పెట్టుకుంటా, జాజి పూలు పెట్టుకుంటాను, ఇంట్లో రోజు పూజ చేసుకుంటాం, ఏం అవ్వదు. నేను మా ఇంట్లో దుమ్ములు మేమే దులుపు. ఆ తత్వాన్ని తగ్గించుకోవాలి, తత్వం పోతుంది. అలా ట్రై చేయండి. మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది మనకే తెలుస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దాన్ని సరి చేసుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఏవో పెద్ద సమస్యలు సడన్గా వచ్చి పడిపోయే వాటిని ఏం చేయలేము. ఈ చిన్నవన్నీ మనం హ్యాండిల్ చేయగలుగుతాం కదా. ట్రై చేయండి. రైట్, తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.